RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్థుల్ని ఎమ్మెల్సీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజుతో కలిసి పరామర్శించారు. అనారోగ్యంతో మృతి చెందిన కురుపాం గురుకుల పాఠశాల విద్యార్థుల కుటుంబాలకు పార్టీ తరపున 5 లక్షల చొప్పున నగదు సహాయాన్ని అందించారు. అలాగే ఆసుపత్రిలో వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో జడ్పీ విక్రాంత్ గారికి జరిగిన సంఘటన మీ అందరికీ 15 రోజులుగా అక్కడ జరిగిన సంఘటన పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉండడం వల్ల అలక్ష్యం వల్ల అక్కడ చదువుతున్న 1000 మంది పిల్లల్లో మారు 200 మంది వరకు హాస్పిటల్ రావడం ఆ సంఘటన జరిగిన వెంటనే మా ప్రిన్సిపాల్ గారు ఆ ప్రాంతాన్ని ఆ స్కూల్ని సందర్శించడం జరిగిన సంఘటన పట్ల ఆలోచన చేసి ఇచ్చేసి ఎందుకు జరిగింది అనే దాన్ని కూడా పరిశీలించి వాళ్ళని అలర్ట్ చేయడం ఆ తదుపరి వాళ్ళు తీసుకొచ్చి హాస్పిటల్లో విజయనగరంలో కానీ కేజీహెచ్లో కానీ న్యాయం చేస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఇంకోసారి అందరినీ చూడటమే కాకుండా మళ్ళీ అక్కడ ఉన్న ఒక టీమ్గా మరి తెలుసు ఒకటి తెలియదు. తెలుసు లేదని మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఇవాళ ఆ చనిపోయిన ఇద్దరు పిల్లలకి మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 5 లక్షల రూపాయలు, మనిషికి 5 లక్షల రూపాయలు వాళ్ళకి అందించాం. ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని. నాకు తెలిసి ఈ ప్రభుత్వం వచ్చి అంతపాటి చొరవ, అంతపాటి వితరణ, అంతపాటి దయాగ్రహం ఈ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే వీళ్ళు చెప్పారు పూర్వం రాజకీయ కథ ఏమని, నీ అబసమ్మ నీ అబసం మేము అడుగుతున్నాం. మేము ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఆ కుటుంబాలను ఆదుకోరు?
ఎందుకు ఈ కార్యక్రమాలు చేయరు ఈ పేదవాళ్ళ గురించి? ఇదేమైనా మీ అబ్బసొత్తా ఇదంతా చేయాలని డిమాండ్ చేస్తున్నాం, చేయమని కోరుతున్నాం. ఒకవేళ మీరు కానీ వాళ్ళకి కానీ చేయకపోతే ఇంకో 2-3 సంవత్సరాల్లో ఎన్నికలు వస్తాయి. ఇప్పటికే ప్రజలు వచ్చి ప్రజా ఆరోగ్యం తాకట్టు పెట్టి చేస్తున్న మీ కార్యక్రమాల్ని, ప్రజా విధాన కార్యక్రమాల్ని, మీ దోపిడీని ప్రజలు చూశారు. తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ నాయకత్వం వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళకి ఆ కాంపెన్సేషన్ ఏదైతే మేము డిమాండ్ చేస్తామో అది ఆ కాంపెన్సేషన్ వాళ్ళకి ఇప్పుడు ఏర్పాటుని మేము చేస్తామనే విషయాన్ని కూడా మీ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, తెలియజేస్తున్నాం. ఈ మంత్రి గారు ఆరోగ్య మంత్రి గారికి కేజీకెళ్లారు. 10 రోజులు పోయిన తర్వాత వచ్చి సంబంధిత మంత్రి ఎవరైతే ఉన్నారో కేబినెట్ మినిస్టర్ ఆవిడ 10 రోజులు పోయిన తర్వాత అక్కడికి వెళ్ళింది. ఇది ఇప్పుడు ఆకులుగా చేతులుగా లేక ఆకులు పట్టుకునేది, అది కూడా పట్టు పట్టుకోలే. ఏదో తప్పని పరిస్థితుల్లో ఎవరైనా ఏమైనా అంటారేటో అని సమాజం ఏది చుమడతాను ఉద్దేశంతో చేస్తూ పడి తప్ప బాధ్యతగా ఏ ఒక్క కార్యక్రమం చేసినట్టు కనిపించలేదు. చాలా దురదృష్టం. ఇటువంటి ప్రభుత్వాలు, ఇటువంటి నాయకత్వాలు రాష్ట్రంలో ఉండడం అనేది ఇవాళ పేదలకి చాలా దురదృష్టం. ఎందుకంటే వాళ్ళ పేదల పట్ల హక్కు లేదు.